శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విష్ణు సహస్రనామ స్తోత్రము వ్యాఖ్యలో భాగంగా మనం ఒక శ్లోకాన్ని పరిశీలిస్తున్నాం. విక్షరో రోహితో మార్గో హేతుర్ధామోదరః సః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. విక్షరో రోహితః మార్గః అక్కడి వరకు చెప్పుకున్నాం. మార్గాన్ని ఏర్పాటు చేయువాడు, మార్గాన్ని సూచించువాడు, మార్గనిర్దేశకుడు. మనకు అనేక రకాల సమస్యలకు మార్గాన్ని చూపిస్తాడు. భగవంతుడి యొక్క దయ అంటే అదే. ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. మనం మారడానికి, మనం ఉద్ధరింపబడటానికి, మనం మోక్ష మార్గంలో ప్రయాణించటానికి, లేదా ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు భగవానుడు. మనం అనేక పురాణాల్లో, కథల్లో, ఇతిహాసాల్లో అనేక మంది గొప్పవారి యొక్క జీవితాలను మనం పరిశీలిస్తే భగవంతుడి యొక్క కృప వల్ల వాళ్ళ ఒక మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గంలో చాలా గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్లకు లౌకికపరమైన కోరికలే కాకుండా పారలౌకికమైన కోరికలు కూడా తీరాయి. మన కోరిక తీరటానికి అంటే ఇహపరమైనటువంటి కోరికల్లో మనకు ముఖ్యంగా నిన్న చెప్పుకున్నాం కదా, ధనాన్ని ఆశిస్తాము, సుఖాన్ని ఆశిస్తాము, భోగాన్ని ఆశిస్తాము, ఆయుష్ను ఆశిస్తాము. చాలా కాలం జీవించాలనే కోరిక, ధనము సంపాదించాలనే కోరిక, సుఖాన్ని అనుభవించాలనే కోరిక. ఈ మూడు కోరికలతో మానవుడు జీవిస్తూ ఉంటాడు. ఇవి లౌకిక కోరికలు. ఇవి కూడా తీరుతాయి భగవన్నామ స్మరణతో. కానీ ధర్మబద్ధంగా ఉంటేనే తీరుతాయి. ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరికకు మార్గనిర్దేశకుడు. ఆ విధంగా ఆ మార్గంలో ప్రయాణించటానికి కావలసిన ఆలోచనను, జ్ఞానాన్ని ఇస్తాడు భగవానుడు. అందుకే మార్గ హేతు. హేతు అంటే కారణం. జగత్కారకుడు భగవానుడు. మన పుట్టుకకు, జీవించటానికి, మరణానికి, ఈ మూడింటికి కూడా భగవంతుడే కారణం. మన ప్రతి కదలికకు, ప్రతి ఆలోచనకు వెనక భగవంతుడి యొక్క ఆశీస్సు ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటుంది, ఆయన అనుమతి ఉంటుంది. ప్రతి కదలిక ఆయనదే, ప్రతి ఆలోచన ఆయనదే. మనం కదులుతున్నామంటే భగవంతుడి యొక్క చైతన్యం ద్వారా మనం కదులుతున్నాము. మనం ఆలోచిస్తున్నామంటే భగవంతుడి యొక్క చైతన్యం ద్వారా మనం ఆలోచిస్తున్నాము. ఇది ఏది మనది కాదు, కర్మ ఒకటే మనది. ఈ కదలికకు కారణము, ఈ ఆలోచనకు కారణము, ఈ జీవితానికి కారణము, ఈ పుట్టుకకు, జీవించటానికి, మరణానికి కూడా ఆయనే కారణం. అంటే సృష్టి స్థితి లయకారకుడు ఆయనే. సృష్టించాడు, స్థితిని కల్పించాడు, లయిస్తాడు. కాబట్టి ప్రతి కదలిక ఆయనదే. కాబట్టి ఏతు, ఈ పని ఎందుకు ఇట్లా జరిగింది అంటే ప్రధాన కారణమైనటువంటి వాడు భగవానుడు.
ఆయన అనుమతి లేనిదే ఈ జగత్తులో ఏది కదలదు, ఏది జరగదు. కార్యకారణ సంబంధం అంతా కూడా ఆయనదే. కానీ ఒక కర్మకు ఫలితాన్ని మాత్రం మనం అనుభవిస్తాము. కర్మను చేయువాళ్ళం మాత్రం మనమే. మన ఆలోచన ద్వారానే కర్మను చేస్తాము. దానికి ఫలితాన్ని ఆయన మళ్ళీ నిర్దేశిస్తాడు. ఇదొక్కటే మనకు ఇవ్వబడింది. మిగతా అన్నీ కూడా ఆయనే కారణం, ఆయనే హేతు, ఆయన మూలం. కాబట్టి హేతు దామోదర, అన్నిటికీ కారణం ఆయనే. అన్ని వస్తువులకు ఉదరమైనటువంటి వాడు. దామోదరుడు అంటే పెద్ద పొట్ట అనుకున్నాం. అంటే ఈ జగత్తంతా కూడా ఆయన యొక్క కుక్షి, ఆయన యొక్క కడుపులో ఈ ఈ ఈ జగత్తంతా కూడా నిక్షిప్తమైంది. ఎందుకు ఆయన కడుపులో ఈ జగత్తంతా ఉంది అంటే, ప్రతి జీవిని ఆయన పొట్టలో పెట్టుకొని చూసుకుంటాడు. అమ్మ ఎలా చూసుకుంటుందో, తన పొట్టలో నుంచి జన్మించినటువంటి తన కుమారుణ్ణి లేదా తన శిశువును ఏ విధంగా చూసుకుంటుందో ఆ విధంగా కాపాడుకుంటాడు. కాబట్టి దామః ఉదరః. ఈ జగత్తంతా కూడా ఆయన సృష్టించింది కాబట్టి ఇది ఆయన పొట్టలో నుంచి జన్మించిందిగా భావించి ఆయనకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి జగత్తును ఆయన రక్షించుకుంటాడు. కాబట్టి రక్షకుడు, స్థితికారకుడే రక్షకుడు. అమ్మ జన్మనివ్వటమే కాదు, రక్షించుకుంటుంది. పూర్వాపరాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలను ఆమె సంరక్షిస్తుంది. పిల్లవాడికి కావలసినటువంటి భవిష్యత్తులో కావలసినటువంటి విషయాలను కూడా ఆలోచించి ముందుగానే దానికి సంబంధించినటువంటి సన్నాహం చేస్తుంది తల్లి. పుట్టక ముందు ఎవరో తెలియదు తల్లికి, ఎవరు పుడుతున్నారో పాపం ఆమెకు తెలియదు. తెలియకపోయినా రక్షించుకుంటుంది. తన పొట్టలో ఒక జీవి ఉంది, అది నా జీవి. వాడు దుర్మార్గుడా, పాపాత్ముడా, గొప్పవాడా, ధనవంతుడా, పేదవాడా, ఏమవుతాడు, చదువుకున్నవాడా, జ్ఞాన, ఎవరు పుడతారో పాపం ఆమెకు తెలియదు. ఎవరైనా పుట్టని. కానీ నా కడుపులో నుంచి వచ్చినటువంటి ఒక జీవి, తన భవిష్యత్తు ఎట్లా ఉందో తనకు తెలియదు. వాడు పెరిగిన తర్వాత ఏమవుతాడో తెలియదు. లోకకంటకుడు అవుతాడా, లేదా తనను ధిక్కరించేవాడు అవుతాడా, లేదా తల్లిదండ్రులను ధిక్కరించేవాడు అవుతాడా, దుర్మార్గుడు అవుతాడా, ఏమి ఆమె ఊహించదు. తనలో, తన శరీరంలో తన అంశగా ఒక జీవి పెరుగుతూ ఉంది పొట్టలు. ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటుందో. వాడి కర్మ గురించి ఆమెకేమీ తెలియదు. వాడు చేసినటువంటి పాపపుణ్యాలు, గత జన్మలో చేసినటువంటివి కానీ, లేదా ఇహ జన్మలో చేసేవి కానీ ఆమె ఏమీ ఊహించదు. తన శిశువు, తన కుమారుడు, తన కుమార్తె, అంతే. కాబట్టి నేను రక్షించుకోవాలి. అట్లాగే తన బిడ్డలకు సంబంధించిన కర్మ భగవానునికి ఏమీ తెలియదు. అది విధిరాత, అది బ్రహ్మగారి చేతిలో ఉంది అనుకుంటాడు. కానీ స్థితికారకుడు తనే. నన్ను రక్షించమని చెప్పి నా పొట్టలో ఇంత బ్రహ్మాండాన్ని దాచి ఉంచాడు. కాబట్టి నాకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి మనుషుల యొక్క పాప పుణ్యాల గురించి కానీ, పాప కర్మల గురించి కానీ, పుణ్యకర్మల నుంచి కానీ ఆయన ఏమీ ఊహించడు. అది ప్రత్యేకంగా మన పర్సనల్. మనం ఏమి చేయాలి అనేది మన పర్సనల్. కానీ ఏమి చేసినా దానికి కారణము హేతువై ఉంటాడు. మనం ఏదైనా చెడ్డ పని చేశామనుకోండి, చేసింది మనమే అయినా కారణం ఏంటంటే, అరే ఎవరి కుమారుడురా ఈ పని చేశాడు, అరే బాధ్యత లేదా ఆయనకు, ఇట్లా పెంచాడు అబ్బాయిని అని తండ్రి కారణమవుతాడు.
వాస్తవానికి కుమారుడు యొక్క బుద్ధికి తండ్రి కారణం కాదు, కానీ హేతువు ఆయనగా చూపిస్తారు. ఎవర్రా ఈ దుర్మార్గుడు అని చెప్పేసి అంటారు. అట్లాగే తనను రక్షించుకోవాల్సిన తన యొక్క ప్రపంచాన్ని, తన విశ్వాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి, ప్రతిదానికి తను హేతువై ఉంటాడు కాబట్టి, కర్మ మాత్రమే మన వ్యక్తిగతం, మిగతా అంతా కూడా భగవానుడు. ఇక్కడే మనకు కొంత కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లో కన్ఫ్యూజ్ ఎక్కడ అంటే, కర్మ మాత్రమే మనది, ఆయన హేతువు. అది ఎట్లా అంటే దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది. కాబట్టి మనకు బుద్ధి జ్ఞానం ఎందుకు ఇచ్చాడంటే, నాయన నీ జ్ఞానం ద్వారా, నీ బుద్ధి ద్వారా నువ్వు ఎంతైనా జ్ఞానవంతుడివై ఆ జ్ఞానంతో నీ కర్మలని ఎడబాసుకునేటువంటి సౌకర్యము నీకు ఇచ్చాను నాయన. నువ్వేమవుతావో అది నీ ఇష్టం. నీ బుద్ధితో బుద్ధం శరణం గచ్చామి ఎట్లయితే అన్నామో, నీ బుద్ధితో కర్మలు చేయుటయందే నీకు అధికారము కలదు, కానీ అది బుద్ధి కర్మానుసారిణి అని చెప్పాడు. నాయన నీ బుద్ధి కూడా కర్మని అనుసరిస్తుంది నాయన. ఈ రెండు నీ చేతిలో ఉన్నాయి, నేను దానికి బాధ్యుణ్ణి కాదు. కానీ మొత్తము నీ సృష్టి స్థితి లయకారకుడు మాత్రము నేనే, హేతువు నేనే, కానీ కర్మకు బాధ్యుణ్ణి కాదు అని మనకు స్పష్టంగా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. కాబట్టి హేతు దామోదర, ధామమైనటువంటి ఉదరము కలవాడు. ధామము అంటే నివసించేటటువంటి ప్రదేశం కూడా. మనమంతా ఎక్కడ నివసిస్తున్నాము అంటే భగవానుడి యొక్క పొట్టలోనే ఉన్నాము. ఈ భూగోళం అంతా కూడా తన పొట్ట. ఆయన పొట్టలో ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించుకుంటాడు. అమ్మ పొట్టలో ఉండగా అమ్మ ఎట్లాగైతే శిశువుని రక్షించుకుంటుందో, శిశువుకి ఏమీ తెలియదు, అనామకుడు, తర్వాత అశక్తుడు, ఆ పొట్టలో ఉండాల్సిందే ఆ 9 నెలలు, కానీ అమ్మ రక్షించుకుంటుంది. అట్లాగే నాయన నీ పొట్టలోనే మేమున్నాము, ప్రతిదానికి కారణము నువ్వే, కాబట్టి ఏదైనా నీదే బాధ్యత అని మనం గనక ఆయన మీద భారం వేసి, ఈ పుట్టుకకు, ఈ జీవితానికి, ఈ మరణానికి కూడా నీవే కారణం కాబట్టి నువ్వేం చేస్తావో మాకు తెలియదు, మాకు జన్మ ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, ఏదో మళ్ళీ ఈ జన్మ పరిసమాప్తం అవుతుంది, ఈ లోపు మేము చేసే కర్మలకు నీవు బాధ్యుడివి కాకపోయినా దుష్కర్మలు చేయకుండా మంచిని బుద్ధి ప్రసాదించు తండ్రి అని చెప్పేసి మనం ప్రార్థన చేయడమే. అట్లాగే దామోదర సహ అంటే సహనము కలవాడు. దుర్మార్గుల యందు కూడా సహనాన్ని చూపిస్తాడు. ఎందుకంటే వాడి కర్మ పరిపక్వం కావాలి. పాపము పండాలి అంటారు కదా, పాపం పండితే ఏది మిగలదు, సర్వము కూడా పరిసమాప్తం అవుతుంది పాపం పండితే. కాబట్టి పాపము పరిహారమయ్యేదాకా, పాపము పండేదాకా సహించువాడు. దుర్మార్గుల్ని కూడా ఎందుకు సహిస్తాడంటే వాడి 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 కర్మ ఉంది. ఇంకా ఈ లోకంలో, ఈ జీవిలో, ఈ శరీరం ద్వారా వాడు చేసే ఇంకా కొన్ని కర్మలు ఉన్నాయి. కర్మ పరిపక్వము కాగానే ఒక్క క్షణము కూడా ఆగడు భగవాన్. మనకు యమధర్మరాజు ఎడమ భుజం మీద కూర్చుంటాడు, కుడి భుజం మీద అమ్మవారు కూర్చుంటుంది, దుర్గామాత కూర్చొని ఉంటుందట అమ్మవారు. ఒక్క క్షణం కూడా మనం ఆగేది లేదు. ఆ కర్మ పరిపక్వం అయిందా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం మరణం సంభవిస్తుంది. ఎందుకు పోయాడు, ఎట్లా పోయాడు, ఏం జరిగిందో తెలియకుండా పోతాడు అంతే. మరణము అంటే ప్రమాదం. మరణము అనేటువంటి పదానికి ప్రమాదం అనే అర్థం కూడా ఉంది. ఎక్కడ ప్రమాదం ఉంటుందో
అక్కడ మరణంతో సమానం. ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎక్కడైతే ఉంటుందో అది మరణాన్ని మనం దగ్గరగా ఉన్నట్టు. అదే పనైనా కావచ్చు. మనం బండి మీద వెళ్తున్నాం, ఏదో ప్రమాదం, చాలా జాగ్రత్తగా మరణానికి సమీపంలో ఉన్నామనే దాని అర్థం. ఇంకేదో సాహసం చేస్తున్నావు, మరణానికి సమీపంలో ఉన్నావు. ఇంకేదో విమానంలో వెళుతున్నావు, మరణానికి సమీపంలోనే ఉన్నావు. ఏది చేసినా మరణ భయం ఒకటి మనిషిలో ఉండాలి. ఇంకేదో నీళ్ళల్లో ప్రయాణం చేస్తున్నావు, మరణ సమీపంలో ఉన్నావు. ఇంకేదో వృత్తిరీత్యా ఏదో చెట్లెక్కుతాడు, మరణ సమీపంలో ఉన్నావు. స్తంభాలు ఎక్కుతాడు, కరెంటు స్తంభాలు, మరణ సమీపంలో ఉన్నావు. ప్రతిదీ కూడా మరణానికి దగ్గరగా ఏదైతే ఉంటుందో, ఏ పని అయితే ఉంటుందో, ప్రమాదానికి దగ్గరగా ఎప్పుడైతే ఉంటామో అది మరణం. అట్టి మరణ భయాన్ని పోగొట్టువాడు కర్మ పరిపక్వం చేయగానే అంటే సహిస్తాడు. అప్పటి వరకు కూడా చాలామంది ఈ పాపాత్ముడు ఇలా ఉన్నాడు అని ఆయన ఇంకెంతకాలం ఈ పాపాత్ముడు పాపాలు చేస్తూ ఉంటాడు. కానీ వాడి కర్మ పరిపక్వం కావాలి. ఆ క్షణంలో ఇంకా తీసుకెళ్తాడంతే, సహిస్తాడు. వీడికి మరణం ఇట్లా ఉంది, వీడికి ఇంకా టైం ఉంది. ఎందుకంటే బ్రహ్మగారు ఇంకా టైం పెట్టాడు. ఎందుకంటే వీడు చాలా పాపాలు చేశాడు, దానికి పరిహారం కూడా ఉండాలి. వాడి వల్ల ఇంకా కొంత పరిపక్వత ఉండాలి. చేసే పాపాలన్నీ కూడా ఇంకా చేయనిచ్చేసి దానికి సంబంధించినటువంటి శిక్షను ఇంకా జటిలం చేస్తాడు. కాబట్టి మహీధర, ఈ భూమినంతటి కూడా భరించువాడు, ఈ జీవులను భరించువాడు. మహాభాగ వేగవాన అమితాశన, ఇంతటి వేగంతో ఈ కాలాన్ని ముందుకు నడిపించడానికి కావలసినటువంటి చైతన్యము కలవాడు. కొన్ని యుగాలుగా, కొన్ని వేల లక్షల సంవత్సరాలుగా ఈ కాలం ముందుకెళ్తూనే ఉంటుంది. కాలానికి తిరోగమనం లేదు, పురోగమనమే. ఎంత భగవానుడైనా కూడా మళ్ళీ తిరోగమనం లేదు. ఎక్కడ కూడా కాలం వెనక్కి వెళ్ళింది లేదు. ఆయన కూడా సాధ్యం కాదు. ఇలా మళ్ళీ యుగం వస్తుంది, మళ్ళీ ఏదో త్రేతాయుగం ద్వాపరయుగం వస్తుంది. కాలానుగుణంగా దానికి పెట్టుకున్నటువంటి పేర్లు. ఏదో ఆదివారం పోగానే సోమవారం వస్తుంది, సోమవారం పోగానే మంగళవారం వస్తుంది. కానీ ఇటువంటి మంగళవారం మళ్ళీ రాదు. మళ్ళీ మంగళవారం వస్తుంది ఒక వారానికి, కానీ ఇలాంటి మంగళవారం మళ్ళీ రాదు. కాబట్టి కాలానికి పురోగమనం. ఎన్ని కోట్ల సంవత్సరాలకు కూడా అది పురోగమనే తప్ప తిరోగమనం లేదు. అటువంటి కాలస్వరూపమైనటువంటి భగవానుడు మహాభాగ్యవంతుడు. ఆయన ఏనాడు కూడా కాలానికి అతీతంగా ఉండువాడు. కాలం ఎప్పుడూ ఆయన ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే స్వరూపం ఆయనది, కాలస్వరూపుడు కాబట్టి.